సోదరుల నోటి నుంచి ఎన్నో విలువైన సంగతులు, మా బ్రతుకులకు అవసరమైన సంగతులు, ఆత్మను గూర్చిన సంగతులు తండ్రి మేము విన్నాం తండ్రి. విన్న ప్రతి మాటని హృదయంలో భద్రపరుచుకునేలా సహాయం చేయండి తండ్రి. మరికొన్ని మాటలు మీరు మా కోసం రాయించిన బైబిల్ గ్రంథం నుంచి తండ్రి మేమందరం పరిశీలిస్తుండగా ప్రతి ఒక్క మాట బ్రతుకులకు అవసరమని వాటిని ఆచరణలో పెట్టాలి అన్న సంగతిని గ్రహించేవారుగా మేమందరం ఉండేలా సహాయం చేయమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఇప్పటి వరకు కూడా ఆత్మను గూర్చిన ఎన్నో సంగతులు, అవి ఎంత ముఖ్యమైనవో ఇప్పటి వరకు కూడా మనం విన్నాం. ఎందుకంటే మనిషికి భూమి మీదకి వచ్చిన తర్వాత తన కంటికి కనిపించే విషయాల గురించే ఆలోచించే ఈ మనిషి అద్దంలో తనని తాను చూసుకుని, తన దేహాన్ని తన రూపాన్ని చూసుకుని దాని గురించే మనిషి ఆలోచించడం మొదలుపెట్టేశాడండి. తన రూపాన్ని తన అందాన్ని ఎలా కాపాడుకోవాలనుకుంటాడు, ఆకలిస్తే ఆహారం ఎలా తీర్చుకోవాలనుకుంటాడు, ఈ దేహానికి అవసరమైన వసతులు ఎలా సమకూర్చుకోవాలో అనుకుంటాడు. ఎందుకంటే కంటికి కనిపిస్తుంది కాబట్టి దీనికి ఉన్న అవసరతలు తీర్చడానికి మనిషి ప్రయాసపడడం, కష్టపడడం మనకి కనిపిస్తుంది. కానీ అసలు ఈ మనిషిని నడిపించేది, మనిషి ఈ భూమి మీద బ్రతుకుతున్నాడు, చలిస్తున్నాడు అంటే ముఖ్య కారణం ఏంటి అంటే మనిషిలో ఉన్న జీవము, అదే ఆత్మ. ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాం, ఆత్మ లేకపోతే మనిషికి ఏదున్నా సరే మనిషి చలించలేడు. గాలున్నా మనిషి చలించలేడు, నీరున్నా మనిషి చలించలేడు. నువ్వు పంచభక్ష పరమాన్నాలు అతని ముందు పెట్టినా అతను దాన్ని తినలేడు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతున్నాయి అనగానే ఆత్మ ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి. గాలును పీల్చుకోగలడు, నీరు తాగగలడు, ఆహారం తినగలడు. ఎప్పుడు? ఆత్మ ఉన్నప్పుడు. ఆత్మ లేనప్పుడు ఇవేవి కూడా మనిషి చెయ్యలేడు. దాన్ని ఏమంటారు అందరూ? శవమంటాం. అటువంటిది మనిషి ఆత్మ గూర్చిన ఆలోచన మనిషికి ఈరోజు లేదండి. బ్రతుకుతున్నాడు, ఆ బ్రతుకును గూర్చిన ఆలోచన ఉంది. కానీ ఈ బ్రతుకు ముగించుకున్న తరువాత అందరికీ సంభవిస్తున్న మరణము మనకి ఏదో ఒక రోజు సంభవిస్తుంది. దాని తర్వాత జీవితాన్ని గూర్చిన ఆలోచన మనిషికి ఈరోజు లేదు. అందుకే దాన్ని పొందాలి, ఆ పొందడానికి ఎలా బ్రతకాలి అన్నదాన్ని పక్కన పెట్టేసి ఈ భూమి మీద మనిషి ఇష్టం వచ్చినట్టు బ్రతకడం మనకు కనిపిస్తుందండి. మనిషి తన ఇష్టం వచ్చినట్టు తాను బ్రతుకుతూ దేవునికి దూరం అయిపోవడం కనిపిస్తుంది. కానీ దేవుడు బైబిల్ గ్రంథం ప్రతి ఒక్క మనిషిని ఆయన దగ్గరికి చేర్చడానికి, ఒక మంచి విలువలు తెలియజేయడానికి, సమాజానికి అవసరమైన గొప్ప జ్ఞాన సంగతులు బైబిల్లో దేవుడు రాయించి మన కోసం ఇచ్చాడండి. ఈ సమాజానికి అవసరమైనవి, ఈ భూమి మీద మనుషులందరూ ఒక మంచి సన్మార్గంలో బ్రతకడానికి అవసరమైన ఆజ్ఞలు, కట్టడలు, నియమాలు ఇవన్నీ ఎక్కడ కనిపిస్తాయంటే బైబిల్ గ్రంథంలోనే మనకి కనిపిస్తాయి. అందుకే దావీదు గారు కీర్తనల గ్రంథము 119వ కీర్తనలో ఒక మాట రాయడం మనకి కనిపిస్తుంది. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 113వ వచనం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 113వ వచనం. నిజంగా 119వ అధ్యాయం అంతా కూడా మనం చదువుకున్నట్లయితే ఏం కనిపిస్తుందో తెలుసా? దేవుని వాక్యం ఎంత విలువైందో, ఎంత గొప్పదో ఈ అధ్యాయం మొత్తంలో చెప్తాడండి. అందులో 133వ వచనం మనం చదువుకున్నట్లయితే, 119, 133వ వచనం మనం చదువుకున్నట్లయితే, నీ వాక్యమును బట్టి నా అడుగులను స్థిరపరచుము. దేన్ని బట్టి స్థిరపరచాలంట? వాక్యాన్ని బట్టి అడుగులను స్థిరపరచాలి. ఏ వాక్యాన్ని బట్టి? దేవుడు మన కోసం రాయించిన వాక్యాన్ని బట్టి. ఎటువంటిది ఈ వాక్యం? ఎంత గొప్పది అంటే, ఇదిగో వాక్యంతో స్థిరపడిన వాడు ఎప్పటికీ కూడా కదల్చబడడు. చాలామంది భక్తులు ఈ వాక్యం వల్ల స్థిరపడ్డారు, వాక్యం వల్ల విలువలు తెలుసుకున్నారు, వాక్యం వల్ల ఈ భూమి మీద ఎలా బ్రతకాలో ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకున్నారు. అలాగే 129వ వచనం కూడా మనం చదువుకున్నట్లయితే, 129వ వచనం, 119, 129వ వచనం. నీ శాసనములు ఆశ్చర్యములు కావుననే
నేను వాటిని గైకొనుచున్నాను. ఏంటంట ఆయన శాసనాలు? ఆయన ఈ భూమి మీద మనుషులకు చెయ్యమని చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా ఎలా ఉందంట? ఆశ్చర్యం కలిగించిందంట ఆయన చెప్పిన మాటలు. దేవుని యొక్క మాటలు ఆశ్చర్యాన్ని కలిగించిన ఒక భక్తునికి. ఆయన యొక్క శాసనాలన్నీ కూడా సత్యమైనవి అన్నాడు. ఆయన యొక్క శాసనాలు మనుషుల్ని బాగు చేస్తాయని చెప్పాడు. అధ్యాయం మొత్తం ఇవే మీకు కనిపిస్తాయండి చదువుకుంటే. ఏంటి దేవుని వాక్యం ఎంత గొప్పదా అంటే, అవును గొప్పదే. గొప్పదే కాబట్టి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా దీన్ని చదివారు. మనం అనుకుంటున్నాం కదండి, మనం మామూలు పక్కన మనతో పాటు ఉన్నవారు చెప్తే మనం వినం. మనకి ఎవరు చెప్పాలి? గొప్పవారు చెప్పాలి. ఏ మాట అన్నా సరే. ఏమండి, అది అబద్ధమైనా సరే నమ్మేస్తాం. ఎవరు చెప్తే ఏమండి, ఎంత పేరున్నవాడు ఎంత గొప్పవాడు చెబితే దాన్ని బట్టి ఇదిగో అది అబద్ధమైనా సరే నమ్మడానికి మనం ఇష్టపడతాం. అందుకే నిజం ఇంత అనర్గళంగా మాట్లాడుతూ సత్యాన్ని ఎప్పటి నుంచో బోధిస్తున్నా ఎందుకు జనాలు వినట్లేదు ఆలోచించండి. ఎందుకు జనాలు వినట్లేదు? అదే ఒక బోధకుడు వచ్చి అసత్యం చెప్పాడు అనుకోండి, ఎందుకు చక్కగా నేస్తారండి. ఏంటి గొప్పవాడు అని వీళ్ళు అనుకుంటారు, కానీ దేవుడు ఏమనుకుంటాడు తెలుసా? దరిద్రుడు వాడని దేవుడు అనుకుంటాడు. నిజంగా గొప్పవారు సైతము బైబిల్ యొక్క గొప్పతనాన్ని చెప్పారు. ఎందుకంటే గొప్పవారు అనగానే లోకములో ప్రపంచంలో అందరూ కూడా ఇదిగో వీళ్ళని కొంతమందిని గొప్పవారు, వీళ్ళు శాస్త్రవేత్తలు, వీళ్ళు చాలా ఉన్నతమైన వాళ్ళు అని కొంతమందికి సర్టిఫికెట్ ఇచ్చింది ఈ యొక్క ప్రపంచం. వాళ్ళలో ఒకరే ఐన్స్టీన్. ఏమండి, ఐన్స్టీన్ తెలుసండి? ఐన్స్టీన్ చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఐన్స్టీన్ కానీ న్యూటన్ కానీ ఇలా కొంతమంది శాస్త్రవేత్తలు, ఒక మహాత్మా గాంధీ కానీ ఒక స్వామి వివేకానందే కానీ వీళ్ళందరూ కూడా తెలుసు. కొద్దిగా చదువుకున్న వారికి తెలిసిపోతుంది. ఇది ఏం చెప్పాడో తెలుసా ఐన్స్టీన్? తను బ్రతుకుతున్న కాలములో ఐన్స్టీన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా అండి? ఐన్స్టీన్ ఒక బైబిల్ మీద సంతకం పెట్టాడు. ఎన్నో కోట్లకు ఆ బైబిల్ అమ్ముడిపోయింది. ఏమండి, ఎందుకు? ఐన్స్టీన్ సంతకం పెట్టాడని కోట్లకు అమ్ముడిపోయింది బైబిల్. అసలు దేవుని మాటలు ఉన్నాయని కాదు, ఐన్స్టీన్ సంతకంతోనే. అయితే ఆయన సంతకం పెడుతూ ఆయన బైబిల్ గురించి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? బైబిల్ విజ్ఞాన సర్వస్వం. ఏంటంటే బైబిలు విజ్ఞాన సర్వస్వం అనగానే ప్రపంచం అంతా ఆశ్చర్యపోయింది ఒకేసారి. బైబిల్లో ఇన్ని మాటలు, భక్తులు చెప్పిన ఇన్ని మాటలు ప్రపంచం పట్టించుకోలేదు. కానీ ఐన్స్టీన్ ఇదే బైబిల్ను చదివి బైబిల్లో ఉన్న సంగతులను బట్టి, బైబిల్ తరచుగా అతను చదవడాన్ని బట్టి అతను ఇస్తున్న స్టేట్మెంట్ని చూసి ఆశ్చర్యపోయిందండి ఈ ప్రపంచం. బైబిల్ విజ్ఞాన సర్వస్వం, దీనిలో మహాజ్ఞానం దాగి ఉంది. దీన్ని చదివిన వారు, దీన్ని విన్నవారు గొప్పవారిగా మారతారు. తరచుగా దీన్ని చదవడం వల్ల మనశ్శాంతి దొరుకుతుంది అని చనిపోతున్న ఐన్స్టీన్ ఇచ్చిన స్టేట్మెంట్. ఏమండి, ఎవరి గురించి ఆలోచించండి. ఈ ప్రపంచం మొత్తం కూడా ఐన్స్టీన్ 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 అని గొప్పవాడు అనుకుంటుంది. ఆ గొప్పవాడే ఏం చెప్పాడు? నాకంటే బైబిల్ గొప్పదని చెప్పాడు. ఎవరికి అర్థమైందండి చెప్పండి? నాకంటే బైబిల్ గొప్పది, బైబిల్లోంచి నేను జ్ఞానాన్ని సంపాదించా, బైబిల్ చదవడం వల్ల నేను మనశ్శాంతిని సంపాదించా అని చెప్తున్నాడండి ఒక ఐన్స్టీను. అంత గొప్ప బైబిల్ ఈరోజు సమాజం కానీ వ్యవస్థ కానీ పక్కన పెట్టేసింది. బైబిల్లో ఉన్న మాటలను గురించి మనం ఒక్కసారి ఆలోచిస్తే ఈ భూమి మీద మనిషి బ్రతుకుతున్న విధానంలో చేసే ప్రతి ఒక్క తప్పుని కూడా బైబిల్ ఖండించిందండి. మనిషి బ్రతుకు విధానంలో చేస్తున్న ప్రతి ఒక్క తప్పుని, ఫలానా తప్పుని బైబిల్ వదిలేసింది, ఏమీ అనలేదు అనడానికి లేదు. మనిషి చేస్తున్న ప్రతి ఒక్క తప్పుని, ప్రతి ఒక్క పాపాన్ని కూడా బైబిల్ ఖండిస్తూనే వస్తుంది. ఇందులో ముఖ్యమైనదిగా మనకేం కనిపిస్తుందో తెలుసా? మనిషి ఈరోజు చేస్తున్న ఎన్నో మోసాలు. బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించిన మాట ఏంటో తెలుసా అండి? మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనం ఒక్కసారి మనం తీసినట్లయితే, మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనం. యేసు వారితో ఎట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. చాలండి,
ఏమంటున్నాడు? ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. మనిషి ఏమనుకుంటాడు అంటే, నన్నెవరు మోసం చేస్తాడు, నేను మోనార్కుని, నన్నెవరు మోసం చేయలేడు అనుకుంటాడు మనిషి. లేకపోతే నేను చాలా తెలివైన వాడిని, నన్ను ఎవరు మోసం చేయలేడు అనుకుంటాడు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు. కానీ అలా అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఆల్రెడీ మోసపోతానే ఉన్నాం మనం అందరం కూడా. ఎవరి చేతిలో? ఈ లోకం చేతిలో, ఈ సమాజం చేతిలో. ఏమండి, చిన్నది మొదలుకొని పెద్దదాని వరకు, చిన్న వస్తువు మొదలుకొని పెద్ద వస్తువు వరకు ఏది కొన్నా అందులో నీకేం జరుగుతుందో తెలుసా? మోసమే జరుగుతుంది. డైలీ మనం ఆహారం తీసుకుంటాం. దేని కొనుక్కుంటాం? షాప్కి వెళ్ళి బియ్యం కొనుక్కుంటాం, అవునా? ఆ బియ్యంతో పాటు మనకి ఏమిస్తాడు? కొన్ని రాళ్ళు వేసిస్తాడు, అవునా? 100 గ్రాములో, 200 గ్రాములో, ఒక అట్టలో కొన్ని రాళ్ళేసి ఇస్తాడు. ఏంటిది? మోసం కాదా చెప్పండి? కాబట్టి రాళ్ళు అయితే కనిపించేస్తున్నాయి నల్లగా. బియ్యంలో రాళ్ళు ఉంటే నల్లగా కనిపించేస్తున్నాయి. కాబట్టి ప్లాస్టిక్ రైస్ కొన్ని కలిపేద్దాం అనుకుంటున్నాడు. అవి అయితే ఎలా ఉంటాయి? కలిసిపోతే బియ్యం కలర్లోనే ఉంటాయి. చూసారు ఎంత తెలివిగా మనిషి ఆలోచించి ఒక ఎదుటి వ్యక్తిని మోసం చేస్తున్నాడో? ఈరోజు మనం తినే ఆహార పదార్థాల గురించి ఒక్కసారి ఆలోచిస్తే ప్రతి క్షణము మనం మోసపోతానే ఉన్నామండి. ఆలోచించండి, ఏ ఆహార పదార్థం ఈరోజు మంచిదని నమ్మకంగా తినగలం? ఇంకా జరిగింది జరిగిపోయింది, ఇంకా చేసేదేం లేక ఎవరికి వాళ్ళు తింటున్నాం తప్ప ఖచ్చితంగా ఇది శ్రేష్టమైనదే, ఇది మంచిదే అనుకున్నది తినాలి అంటే ఏది మనం తినలేం ఈరోజు. ఏమండి, నిన్నే అప్పుడప్పుడు ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా వీడియోలు తీసి పెట్టేస్తున్నారు, ఎక్కడ ఏది దొరికినా సరే. ఏమంటే ఆకుకూరలు తినండి చాలా మంచిది అంటుంటాం, అవునా? ఆ ఆకుకూరలు ఏం చేస్తున్నాడంటే మురికి కాలంలో ముంచి ఇలా లేపుతున్నాడు కడిగి. ఆకుకూరలు అండి, మనం ఏమంటాం? ఆకుకూరలు తినండి చాలా మంచిది అని మనం అనుకుంటాం. ఏం చేస్తున్నాడు అతను మాత్రం? అది చూస్తే మనం తినగలమా చెప్పండి? జరుగుతున్నాయా ఇవి అంటే జరుగుతున్నాయి. ఏమండి, బెండకాయ తినండి, ఏం పని చేస్తుంది? ఏమండి, గుజ్జు బాగా పడద్ది మోకాళ్ళలో, అవునా? బాగా పడద్ది కాబట్టి ఇది బాగా తినండి అంటున్నారు. బెండకాయలు ఫ్రెష్గా ఉండాలని మురికి కాలంలో కడిగేస్తున్నాడు ఒక మహానుభావుడు, ఫ్రెష్గా ఉండడానికి. ఇంకొకరైతే మొన్న రీసెంట్గా న్యూస్లో వచ్చింది, ఒక క్యాంటీన్లో ఏం చేస్తున్నాడంటే ప్లేట్లు కడుగుతున్నాడు మురికి నీళ్ళలో. ఏమండి, మురికి నీళ్ళలో ప్లేట్లు కడుగుతున్నాడు. ఏం చేస్తున్నారు జనాల్ని వీళ్ళంతా? ఒక్కసారి ఆలోచించండి. మోసం చేస్తున్నారు, ఒకరిని ఒకరు మోసం చేస్తున్నారు. ఏమండి, ఒక పాలు అమ్ముతారు, మరి పాలు అమ్మే వాళ్ళు చేస్తున్నారు మోసం. ఆ పాలలో నీళ్ళే ఎక్కువ ఉంటాయి. ఏమండి, ఆ పాలలో నీళ్ళే ఎక్కువ ఉంటాయి. అందుకే ఇప్పుడు ఇదిగో ఫ్రెష్ మిల్క్ అని ఎన్నో మిల్క్లు సంస్థలు ఈరోజు వచ్చేసినాయి, అందులో పిండి ఉంటుంది. బయట అమ్మే పాలలో నీళ్ళు ఉంటాయి, సరే ఫ్రెష్ మిల్క్ అని పాల ప్యాకెట్లు కొనుక్కుంటే అందులో పిండి ఉంటుంది. ఏమండి, ఇక్కడ మోసమే అక్కడ మోసమే. దేవుడు ఎందుకు రాయించాడు మనకు అర్థం కావాలి. ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి అంటున్నాడు అంటే ఎందరో ఉన్నారు మోసం చేసేవాళ్ళు. మనందరికీ కాలీఫ్లవర్ తెలుసు కదండి, కాలీఫ్లవర్ కదా, క్యాబేజీ తెలుసు కదండి. క్యాబేజీని ఆర్టిఫిషియల్గా క్యాబేజీని తయారు చేస్తున్నారు కెమికల్స్ ఉపయోగించి. నిజంగా ప్రతిదానికి వీడియో ప్రూఫ్ ఉందండి. ప్రతిదానికి, ఇప్పుడు నేను చెప్పే ప్రతిదానికి కూడా వీడియో ప్రూఫ్ ఉంది. క్యాబేజీని ఒక కెమికల్ని ఉపయోగించి తయారు చేస్తున్నాడు. ఎప్పుడైతే తయారు చేసినప్పుడు భయం వేస్తుంది, కానీ అది తయారైపోయిన తర్వాత అచ్చం క్యాబేజీ లాగే ఉంటుంది. చక్కగా మనం కూడా ఇదే క్యాబేజీ అనుకుని తినేస్తాం. ఏంటిది మనుషులు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎక్కడ చూసుకుని ఇలాగే కనిపిస్తుంది. మొన్న సిమెంట్తో తయారు చేశారు ఎల్లుల్లిపాయల్ని. ఎంతమంది చూశారు? సిమెంట్తో ఎల్లుల్లిపాయ తయారు చేశాడు మహానుభావుడు ఎవరో కానీ. ఆర్టిస్ట్ చూసారా ఎక్కడ ఉపయోగిస్తున్నారో? ఎల్లుల్లిపాయల్లో 4 ఎల్లుల్లిపాయల్లో ఒక ఎల్లుల్లిపాయ వేస్తాడు అంతే, సరిపోతుంది. అది కూడా బరువు ఎక్కువ వస్తుంది. ఏమంటే చక్కగా ఇదే అన్నీ 100 గ్రాములు 50 గ్రాములు తూగితే ఇదే 1/2 కేజీ వచ్చేస్తుంది. 1 కేజీ తీసుకున్నాడంటే అయిపోయినట్టే. సిమెంట్తో అంటే జనాల్ని మోసం చేయడానికి రోజు రోజుకి మనిషే ఇంకొక మనిషిని మోసం చేస్తున్నాడు.
ఒక పాలు మొదలుకొని పాలు అమ్మేవాడు మోసం చేస్తున్నాడు, కూరగాయలు అమ్మేవాడు మోసం చేస్తున్నాడు. ఇంకా ఆయిల్ గురించి చెప్పనవసరం లేదు. మన అందరూ ఇంకా లొంగిపోయాం ఆయిల్ విషయంలో. ఇంకా మాకున్న స్తోమతను బట్టి ఇంకా ఆయిలే, ఆ కల్తీ ఆయిల్ అని తెలిసినా సరే ఇంకా అదే మేము ఉపయోగించుకోగలమని అదే మనము ఈరోజు నూనెల్లో ఏమంటే కూరల్లో వేసుకుంటున్నాం ఆ నూనెలు మనం ఈరోజు. అవునా? ఏమంటే కొవ్వుతో తయారు చేస్తారు, రిఫైండ్ ఆయిల్ అని. ఇవి వస్తున్న ఆయిల్ ఖచ్చితంగా గ్యారంటీ మనం చెప్పలేం. ఎందుకు చెప్పలేము? ఏమండి ఒరిజినల్ ఆయిల్ కావాలంటే ఎంత ఉంటుంది? ఏమండి ఎంత ఉంటుంది? 300 400 అండి. ఒరిజినల్ ఆయిల్ కావాలంటే 400. అది కూడా మనమన్నా ఆడించుకోవచ్చు. మనమన్నా ఆ పదార్థాలు తీసుకెళ్ళి ఆ వేరుశెనగ ఏదో ఒకటి తీసుకెళ్ళి మనం కూడా ఆడించుకుంటే వచ్చేది ఎంత? 400 500 మధ్యలో ఉంటుంది. ఇప్పుడు మనకి ఎంతకు దొరుకుతుంది? 150కి 200కి మనకి అది దొరుకుతుంది. అంటే ఇప్పుడు అది కల్తీ అని ఆల్రెడీ మనకు అర్థమైపోయిందా? అర్థమైపోయింది. ఇంకా చేసేదేం లేక మనం ఏం చేస్తున్నాం? అంతే, అడ్జస్ట్ అయిపోతున్నాం మనం. ఈ లోకాన్ని బట్టి మనం అడ్జస్ట్ అయిపోతున్నాం. నిజంగా ఆలోచించండి. మనిషి ఒక విధంగా ఆలోచిస్తే మనిషి తాను చేసే మోసం వల్ల తనను తానే మోసపుచ్చుకుంటున్నాడండి. ఎవరు గ్రహించక అలా చేస్తున్నారు. కానీ మనిషి చేస్తున్న మోసం వల్ల తనను తానే మోసం చేసుకుంటున్నాడు. ఎలాగో మనకు అర్థం కావాలి. ఎలా తనను తాను మోసం చేసుకోవడం ఏంటి? మోసం చేసి బాగా సంపాదిస్తున్నాడు. ఫ్రూట్స్ తింటున్నాం మనం. ఫ్రూట్స్ తెలుసుగా, యాపిల్ కాయో దానిమ్మకాయో ఏమంటే మళ్ళీ కొత్తగా వచ్చిన డ్రాగన్ ఫ్రూట్, ఇవి మనం చక్కగా తింటున్నాం. ఇవి కూడా ఏం చేస్తున్నారు? ఇవి కల్తీయే. రంగులు వేస్తున్నాడండి. పెయింటింగ్ షాప్ అతను, పెయింటింగ్ తెలుసు కదండి మనకి. పెయింటింగ్ షాప్ ఏమో యాపిల్ కాయలు వేస్తున్నాడు అనుకుంటే పొరపాటు యాపిల్ రంగు వేస్తున్నాడు యాపిల్ కాయకి. ఎందుకంటే పండకండ కోసేస్తారుగా ముందే. అదే కలర్లో ఉంటుంది. మనకు మాత్రం ఏ కలర్లో కనిపిస్తే కొంటాం? ఎర్ర కలర్లో కనిపిస్తే కొంటాం. కొంచెం తెల్లగా కనిపిస్తే కొంటాం మనం? కొనం. కాబట్టి రెడ్ కలర్ వేసేస్తున్నాడు. మంచిదా చెప్పండి? రంగుని అంటే యాపిల్ కాయ తింటున్నాం అనుకుని ఏం తింటున్నాం మనం? రంగుని తింటున్నాం. ఇంజెక్షన్ చేసేస్తున్నాడు. లోపల ఎర్రగా ఉండాలని ఇంజెక్షన్ చేసేస్తున్నారు. పుచ్చకాయలకి కానీ కొన్ని కాయలకి కానీ ఏం చేస్తున్నారు? పెద్దగా ఎదగడానికి ఇంజెక్షన్ చేస్తున్నారు. ఏమంటే లోపల ఎర్రగా అవడానికి ఇంజెక్షన్ చేస్తున్నారు. ఒక మామిడికాయ పండడానికి దానికంటూ కొన్ని కెమికల్స్ని వాడుతున్నారు. ఇలా ఒకరినొకరు మనిషి మోసం చేసుకుంటూ చివరికి తానే మోసపోతున్నాడు. అది అర్థం చేసుకోవాలి మనిషి. ఇన్నాళ్ళు మోసం అనగానే ఎలా జరిగేది అంటే వస్తువుల్ని మోసం చేసేవాళ్ళు కాదండి. వస్తువులు మొదన్ని కూడా బాగానే ఉండయి. వాళ్ళు వేసే తూనికల్ని మోసం చేసేవాళ్ళు. అదే కాటాలని. అవునా? కాటా బాగానే ఉంటుంది, కరెక్ట్గానే తూగుద్ది, కానీ 100 గ్రాములు తగ్గుద్ది కేజీకి. అప్పట్లో మోసాలంటే ఇలాగే ఉండేవి. పోని 100 గ్రాములు పోయినా సరే ఆరోగ్యం మాత్రం ఉండేది. అవునా? కేజీలో 100 గ్రాములు పోయినా వచ్చేది శ్రేష్టమైనది వచ్చేది కాబట్టి కొంచెం ఆరోగ్యంగానన్నా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు అలాంటిది లేదు. కానీ బైబిల్ ఉన్న కాలంలో దేవుడు చెప్తున్న మాట ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే దానిని కూడా దేవుడు అంగీకరించలేదు. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం చూడండి. దాన్ని కూడా దేవుడు, అటువంటి మోసాన్ని కూడా దేవుడు ఎలా ఖండించాడో ఒకసారి మనం చూసుకున్నట్లయితే, దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరి అయిన గుండు ఆయనకిష్టము. ఏమన్నాడండి? దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరి అయిన గుండు ఆయనకు ఇష్టము. అంటే మా చిన్నతనంలో అండి కిరసనాలు కొనుక్కునే వాళ్ళం. ఎక్కడ? డిపోల దగ్గర కిరసనాలు. అది అవసరం ఉన్న వాళ్ళు ఇంట్లో ఉంచుకునే వాళ్ళు. కొంత ఉంచుకుని 4 లీటర్లు 5 లీటర్లు వేస్తే 1 లీటరు 2 లీటరు నెలకు సరిపోద్ది కాబట్టి ఇంట్లో ఉంచుకుని మిగిలింది బయట అమ్మేసేవాళ్ళు చాలామంది. ఇలా బయట అమ్మేసినప్పుడు ఏం జరిగేదంటే ఇక్కడ లీటర్ చూపించేది, ఎక్కడ? డిపో దగ్గర లీటర్ చూపించేది, అక్కడేమో 1/2 లీటర్ తగ్గేది. ఏమండి? అతని కొలతకేమో 1/2 లీటర్ తగ్గేది, డిపో దగ్గరేమో లీటరు చూపించేది. అంటే ఇక్కడ 5 లీటర్లు వేస్తే 1 లీటర్ పోయినట్టుగా. ఏమండి? ఇక్కడ అమ్మేటప్పుడు తెలిసిపోయేది. ఓహో, ఇక మోసం చేసినా ఏం చేయగలమండి? ఎవ్వరు అడగడానికి సరిపోదు. అవి మోసాలు, అలాంటి మోసాలు జరిగాయి. అయ్యే తూనిక రాళ్ళు బాగానే ఉంటాయి, కింద మాత్రం ఏముంటుంది? అయస్కాంతం ఉంటుంది.
ఏమంటే చక్కటి అయస్కాంతం కింద ఉంటుంది. అయస్కాంతం పెట్టేవాళ్ళు ఒక పక్క, అయస్కాంతం పెట్టిన పక్క ఇదిగో ఇతను ఏదైతే కొనుక్కున్నాడో అది వేసేవాళ్ళు చక్కగా. అదే 100 గ్రాములు ఉన్న కేజీ వేసినప్పుడు ఖచ్చితంగా లాభం మిగిలేది. దీన్ని దేవుడు ఏం చేస్తున్నాడు, ఇదిగో ప్రజలను ఇలా మోసం చెయ్యకూడదు. దొంగ త్రాసు యెహోవాకు హేయము. మోసం చేయడం దేవుడు ఎప్పుడు కూడా ఇష్టపడడు, దాన్ని అంగీకరించడు. వారిని ఆయన అంగీకరించడు, విడిచిపెట్టడు. అలాగే సామెతల గ్రంథము 20:23 సామెతల గ్రంథము 20:23 వేరువేరు తూనికరాళ్ళు యెహోవాకు హేయములు, దొంగ త్రాసు ఆయనకు అనుకూలం కాదు. వేరువేరు తూనికరాళ్ళు యెహోవాకు హేయములు. 100 గ్రాములనే తూనికరాయి చూపిస్తుంది, కానీ ఎన్ని గ్రాములు ఉంటుంది? 90 గ్రాములు ఉంటుంది. 100 గ్రాములు రాయి మీద కూడా ఏం రాసి ఉంటుంది? 100 గ్రాములనే రాసి ఉంటుంది. అంటే గత కాలంలో జరిగిన మోసాలు, బైబిల్ గ్రంథం ఉన్నప్పుడు జరిగిన మోసాలండి ఇవన్నీ కూడా. అయితే మరి ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయిపోయింది కదండి. ఇంకా ఇప్పుడు ఎలా చేస్తున్నారంటే ఇదిగో ఈ విధంగా వస్తువుల్ని మార్చి కెమికల్ ఉపయోగించి తయారు చేసి ఇప్పుడు మోసాలు చేస్తున్నారు. నిజంగా ఇలా మోసం చేస్తున్న ప్రతి ఒక్కరూ వాళ్ళమ్మేది మోసం చేయగలరు, కానీ మిగిలింది ఇతను మోసపోయే కొనుక్కోవాలి. అర్థమైందా మీకు? ఇప్పుడు ఒక పాలు అమ్మాడు అనుకోండి, పాలమ్మిన వ్యక్తి పాలల్లో నీళ్ళు కలపగలడు. అలా అని ఇతను శ్రేష్టమైన పాలు ఇతను తాగగలడు, కానీ మిగిలిన అన్ని శ్రేష్టమైనవి తినగలడా? అలా అని పాలు తాగే బతకగలడా? బతకలేడు. పాలు అమ్ముకుంటాడు, వెళ్ళి కూరగాయలు కొనుక్కుంటాడు. అక్కడ ఏం జరిగింది? కూరగాయల కెమికల్ జరిగింది. ఇతను మోసం చేశాడు, ఆల్రెడీ ఏమైపోయాడు? మళ్ళీ మోసపోయాడు. ఇప్పుడు బెండకాయలు మోసం చేసి బెండకాయలో కూరగాయలో తోటకూర ఏదో అమ్ముతున్నాడు. ఇతను అయ్యే తిని బతకలేడుగా. అయ్యే తిని బతకలేడు కాబట్టి ఇతను ఏం కొనుక్కుంటాడు? ఇతను ఆ పాలు కొనుక్కుంటాడు. ఇతనేమైపోయాడు? ఇతను మోసపోయాడు. పోనీ ఈ రెండు కూడా కల్తీ అవ్వకుండా చూసుకున్నాడు. షాపుకి వెళ్ళి చికెన్ కొనుక్కున్నాడు. అయ్యేంటి అవి ఇంకా 45 రోజుల్లో ఎలాగోలాగా వాటిని పెద్ద చేసి అమ్మేసి కెమికల్స్ ఉపయోగించి ఇంజక్షన్లు చేసి వాటిని పెంచేస్తున్నారు. అంటే మనిషి ఆటోమేటిక్గా ఒక మనిషిని మోసం చేస్తూ ఎవరు మోసపోతున్నారు? ఏమంటే ఇప్పుడు మనుషులందరూ ఆలోచించుకుని ఎవరిని మోసం చేయకుండా బతికితే బాగానే ఉంటుంది కదండి. ఇప్పుడు ఇతన్ని ఎవరు మోసం చేయరు, ఇతను ఇంకొకరిని మోసం చేయాల్సిన అవసరం లేదు. కానీ మనిషి ఎవరికి వారు స్వార్థ ప్రయోజనాల గురించి ఆలోచించుకోవడం వల్ల తాను మోసం చేస్తూ ఇదిగో మిగిలిన వారు అందరి చేతిలో ఇతను మోసపోతున్నాడండి. ఈరోజు సమాజంలో జరిగేది ఇదే. అందుకే కుటుంబంలో రోగం లేని వ్యక్తి కనిపించడు, షుగరు బీపీ లేని కుటుంబం మనకు కనిపించదు. అవునా? ఎవరో ఒకరికి ఏముంటుంది? షుగరో బీపీయో ఏదో ఒకటి దీర్ఘకాలిక రోగం ఒకటి ఉంటుంది. ఏమండి? ఒక కొంచెం వాతావరణం మారినా వీళ్ళందరికీ ఏదో ఒక రోగాలు వస్తుంటాయి. ఏంటి కారణం? మనిషికున్న స్వార్థం అండి. మనిషి స్వార్థంతో ఈ ప్రపంచాన్ని కల్తీ చేసేసాడు, ఏది దొరకదు. చివరికి గాలిని కల్తీ చేసేసాడు, మనం అనుభవిస్తున్న నీటిని కల్తీ చేసేసాడు. ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా మనిషి కల్తీ చేసేసాడు. కారణం ఏంటో తెలుసా అండి? అసలు ఎందుకు ఇతను ఇలా కల్తీ చేశాడో తెలుసా అండి? ముందు అతనే కలుషితం అయిపోయాడు, మనిషే కల్తీ అయిపోయాడు ముందు. అందుకే ఆ కల్తీ చేయాలన్న ఆలోచన పుట్టించింది అపవాది. అందుకే ఏమంటున్నాడో తెలుసా అండి? యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి ఏం చెప్తున్నాడో తెలుసా అండి? మనుషులందరి గురించి యోహాను సువార్త 8:44 ఎవరి దగ్గర ప్రారంభమైంది ఈ ఆలోచన పుట్టించిన అతని గురించి చెప్తున్నాడు. యోహాను సువార్త 8:44 మీరు మీ తండ్రి యొగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. మీరు ఎందుకు ఇలా మారిపోయారో తెలుసా? ఎందుకు ఇలా మీరు బ్రతుకుతున్నారో తెలుసా? మీరు వాడి సంబంధులైపోయారు, అపవాది సంబంధులైపోయారు. కాబట్టే మీ బ్రతుకులు ఇలా ఉన్నాయి, కాబట్టే మీరు కలుషితం అయిపోయారు. ఇదిగో మీ ఆరోగ్యాన్ని కూడా కలుషితం చేసేసుకుంటున్నాడు మీ ఆశల వల్ల. మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నాడు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. సత్యమే లేదంటే ఏముందని? మోసమే ఉంది.
ఏమండి? సత్యం చెప్పట్లేదు అంటే ఏంటి దాని అర్థం? ఎదుటి వ్యక్తిని మోసం చేస్తున్నారని. సర్వలోకమును మోసపుచ్చుటకు అపవాదనియు సాతాననియు ఘట సర్పమనియు పేరు కలిగినది ఎక్కడికి వచ్చేసిందంట? భూమి మీద పడిపోయింది. భూమి, సముద్రమా నీకు శ్రమ అన్నాడు ప్రకటన గ్రంథంలో. ఎందుకు శ్రమ? మోసపుచ్చేసింది ఆల్రెడీ మనుషులందరినీ. ఈ మోసంలోంచి బయటకు రాలేకపోతున్నారు. ఏమండి? నేను మోసం చేస్తున్నా, నేను తెలివిగా ఆలోచించా, నేను ఈ భూమి మీద ఇదిగో నేను తెలివిగా ఆలోచించి ఎంతో ఉన్నతంగా బ్రతుకుతున్నానని మనుషులు అనుకుంటున్నాడు తప్ప ఎంతో మంది చేతుల్లో ఇతను అలా ప్రతి ఒక్కరు అనుకుని ఒకరి చేతిలో ఒకరు మోసపోతూ తన ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు. చివరికి మంచి విలువలతో బ్రతకవలసిన మనిషి కూడా తన యొక్క జీవితం మొత్తం ఇష్టం వచ్చినట్టు బ్రతికి దేవునికి కాకుండా పోతున్నాడండి. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. ఈ లోక సంబంధమైన మోసాల గురించి మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాం కదా. ఈ మోసాలలో పడిపోయినా దానివల్ల మహా అయితే 60-70 ఏళ్ళ జీవిత కాలం వరకే దానివల్ల నష్టం. అది ఇంతకన్నా ముఖ్యమైనది ఆత్మ సంబంధమైన మోసం, ఆత్మని మాయ చేయడం. ఈరోజు అది కూడా చేస్తుందంటే అపవాది అది కూడా చేస్తుంది. 2 తెస్సలోనికీయుల పత్రిక దాని గురించి కూడా రాయించాడు. 2వ అధ్యాయము 4వ వచనం. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఎక్కడికి వచ్చేసాడో, ఎక్కడికి వచ్చి మోసం చేస్తున్నాడో అపవాది, ఎక్కడ ఉన్నాడు అనగానే చెప్తున్నాడు చూడండి. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దాని అంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనును, వాడు దేవుడనని తన్ను తాను కలపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును. ఎక్కడున్నాడంట వాడు? ఎక్కడున్నాడంట అపవాది? మనం ఎక్కడెక్కడ ఎతుకుతాం? అపవాదనంగానే మనకేం గుర్తొచ్చేస్తుంది అంటే శ్మశానం గుర్తొచ్చేస్తుంది. ఏం గుర్తొచ్చేస్తుంది? వేరే ఏయో గుర్తొచ్చేస్తుంటాయి. కానీ అసలు అపవాది ఎక్కడికి వచ్చేసాడు? నువ్వెక్కడైతే ఎతకవో, నువ్వెక్కడైతే ఉండడనుకుంటావో అక్కడికి వచ్చేసాడు. అదే మనుషుల హృదయంలోనికి వచ్చేసాడు. హృదయంలోనికి వచ్చేసి ఈ మోసాలన్నీ మనుషులు చేస్తున్నారు అంటే ఎవరు వచ్చేసారు ఆల్రెడీ హృదయంలోకి? వాడు వచ్చేసాడు. వచ్చేసి కల్తీ చేయి, మోసం చేయి, నీ సహోదరుడిగా మోసం చేయి. నువ్వు తినవుగా, నువ్వు తెలివైనోడు కదా, నువ్వు చేసింది నువ్వు తినవు కదా, నువ్వు వేరే తింటావు, నువ్వు శ్రేష్టమైనది కొనుక్కుని తింటావు, నువ్వు మోసం చేయి అని వాడు మోసం చేస్తున్నాడు. సర్వలోకాన్ని మోసం చేస్తాడు. అందుకే సర్వలోకం అంతా కూడా ఇలాగే మారిపోయింది. వాడి మాయలోనే ఉండిపోయారండి. ఆ మాయలోండి బయటికి రావాలి అంటే దేవుని వాక్యమే. బయటికి వచ్చారు అంటే యేసుక్రీస్తు చెప్పిన మాటలు బట్టి ఎంతోమందిని బయటికి తీసుకొచ్చాడండి ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఆయన చేసిన బోధ ద్వారా, ఆయన చెప్పిన మాటల ద్వారా అపవాది మాయలో, అపవాది ముసుగులో ఉన్న ఎంతో మందిని బయటికి తీసుకొచ్చాడు ఆయన. అందుకే దేవుని పేరు చెప్పి మోసం చేస్తున్న పరిసయ్యుల గురించి కూడా చెబుతున్నాడు. అక్కడే పక్కన మనం చదువుకుంటే 24వ అధ్యాయంలో ఏమంటే మత్తయి సువార్త దేవుని పేరు చెప్పి మోసాలు చేసేవారి గురించి కూడా మాట్లాడుతున్నారు. 23వ అధ్యాయం 15వ వచనం. 23వ అధ్యాయం మత్తయి సువార్త 23వ అధ్యాయం 15వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరిని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టువచ్చుదురు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే నరకపాత్రుడుగా, 2 నరకపాత్రుడుగా చేయుదురు. ఈరోజు సమాజం ఎవరిని అనుసరిస్తుందంటే ఇటువంటి వారిని అనుసరిస్తుంది. వేషధారులైన శాస్త్రులారా, ఎవరున్నారు? వేషధారులైన శాస్త్రులు ఈరోజు లేరా అండి? దేవుని పేరు చెప్పి బోధకుని వేషం వేసుకుని ఎంతో మందిని మోసం చేస్తున్న వారు ఈరోజు లేరా చెప్పండి? అందులైన మార్గదర్శులారా, బైబిల్ మీకే సరిగ్గా తెలీదు, ఇక మీరేం చెప్తారు దేవుని మాటలు? మీకే దేవుని సంగతులు మీకు తెలియకపోతే ఇంకా మీరు ఈ సమాజానికి ఏం బోధిస్తారు?
సమాజాన్ని మోసం చేస్తున్నారు. ప్రజలందరినీ కూడా వాడు మోసం చేశాడు. చివరికి బైబిల్ పట్టుకున్న వారు కూడా ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసేవారిగా మారిపోయారండి. ఈ మోసం నుంచి బయటికి రావాలి అంటే బైబిల్ చదవాలి, వేరే మార్గం లేదు. అందరూ కూడా మలినమైపోయారు, కల్తీ అయిపోయారు. అందరూ కూడా, మనుషులందరూ కూడా. ఈ కల్తీని నివారించింది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారు. మనుషుల లోపల ఉన్న ప్రతి ఒక్క చెడుతనాన్ని కూడా ఏం చేశాడంటే పవిత్రపరిచాడు అందరినీ. చివరికి ఈ మాటను చూసుకుని ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1. మనుషులు ఇలా మారిపోయారు కదా, ఇలా మారిపోయిన ప్రతి ఒక్కరిని మార్చాలి అన్న ఒక సంకల్పంతో యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి ఒక మంచి ప్రణాళిక మనుషులందరి కోసం సిద్ధపరిచాడు. నిజంగా చెప్తున్నాడు. అదే ఎఫెసీ పత్రిక 2:1. మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. చూసారండి, ఇలా మోసాలతో మారిపోతున్న వారికి దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? యేసుక్రీస్తు ఏమంటున్నాడు తెలుసా? మీరు మారాలి. ఇలా ఉంటే మీరు నిత్య జీవం చేరలేరు. ఇలా ఉంటే మీరు నరకానికి వెళ్ళిపోతారు. ఇలా ఉంటే మీరు అపవాది సంబంధులుగా మారిపోతారు. కాబట్టి ఇందులోంచి బయటికి రండి, ఈ మోసంలోంచి బయటికి రండి. మోసం చేస్తున్న మీరు మోసపోతున్నారు. ఎవరి చేతిలో? అపవాది చేతిలో మోసపోతున్నారు. ఈరోజు ఎవరైనా మోసం చేశారనుకోండి, మీరు ముందు అనుకోవాలి, నేను మిమ్మల్ని ఎవరైనా మోసం చేస్తే ఏమనుకోవాలి తెలుసా? ఓహో, వీడిని అపవాది మోసం చేశాడు అనుకోవాలి మనం. అర్థమైందండి? అపవాది చేశాడు ముందు ఆయన్ని మోసం. అందుకే ఆడు మనుషుల్ని ఈ భూమి మీద ఉన్న వారిని మోసం చేస్తున్నాడు. కాబట్టి అపవాది మోసాన్ని గమనించండి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే మన సహోదరుల ద్వారా మోసం చేస్తుంది, మన చుట్టుపక్కల వాళ్ళ ద్వారా మోసం చేస్తుంది. దానికి ఎన్నో అవకాశాలు ఈరోజు మనుషులు ఇచ్చేశారు. దాని కబంధ హస్తాలలో ఈ యొక్క ప్రపంచం అంతా కూడా ఉండిపోయిందండి. బయటికి రావాలి మనమైనా సరే, ఈ మాటలు విన్న మనమైనా సరే బయటకు వచ్చి యేసుక్రీస్తు చెప్పిన సత్యాన్ని గ్రహించి ఆయన ఇచ్చిన రక్షణని నిర్లక్ష్య పెట్టకుండా ఆ రక్షణకు న్యాయం చేకూర్చేవారుగా మనం ఎప్పుడైతే బ్రతుకుతామో అప్పుడే మనం నిత్య జీవం చేరగలమండి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇప్పటి వరకు తండ్రి కొన్ని విలువైన సంగతులు మేము విన్నాం తండ్రి. విని వదిలేసేవారిగా కాక విన్న ప్రతి మాటను గురించి ఆలోచించేవారిగా, వాటిని బట్టి మా యొక్క హృదయాలను దిద్దుకునేవారిగా మేమందరం ఉండేలా సహాయం చేయండి తండ్రి. ఒంగూరు గ్రామంలో జరుగుతున్న ఈ యొక్క సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఈ యొక్క కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ యొక్క ప్రాంతంలో దేవుని గురించిన మాటలు వినిపించాలని ఆసక్తి కలిగి చేస్తున్న ఈ యొక్క కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆయుష్ని, ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఎంతమంది అయితే సహకరిస్తున్నారో, శ్రీనివాసరావు గారు దైవజనులుగా ఉండి ఎప్పటి నుంచో తండ్రి నడిపిస్తున్నారు, ఆయన జ్ఞాపకం చేసుకోండి. ఆయన యొక్క కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అలాగే ఎంతమంది అయితే అనారోగ్య పరిస్థితుల్లో బాధపడుతున్నారు వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్కరూ తండ్రి నీ చిత్తం అయితే తండ్రి మా అందరికీ మరొక అవకాశాన్ని దయచేయండి తండ్రి. ఈ భూమి మీద నీ కోసమే బ్రతకాలి, నీ పని చెయ్యాలి. ఏది ఏమైనా సరే మేము మోసపోకూడదు అపవాది చేతిలో అన్న సంగతిని తండ్రి మీరు మాకు తెలియజేశారు తండ్రి. మోసపోకుండా నీ యొక్క వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్క సంగతిని కూడా చూసుకుంటూ మమ్మల్ని మేము సరి చేసుకుంటూ ముందుకెళ్లే వారిగా మేమందరం ఉండేలా సహాయం చేయమని క్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఎప్పుడూ ఎల్లప్పుడూ సదాకాలం మా అందరికీ తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.